పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబులు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులయ్యుండిరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము దగ్గరికి వాగ్దానం వచ్చింది. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, మొదట మనము దేవుని వాక్కు మన దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని పిలుపు మన దగ్గరకు వచ్చినప్పుడు మొదట దేవుని వాక్యానికి లోబడాలి. ఎవరైతే లోబడతారో వారు అబ్రహాము వలె దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, దేవుని కృపలో వారు రక్షించబడతారు. ఇక్కడ మనం చూస్తే అబ్రహామును పిలిచినప్పుడు కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. ఈ 12వ వచనం చదివితే, అందుచేత మృతతుల్యుడైన ఆ యొకను నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. చూడండి, ఆదికాండంలోకి వస్తే ఇక్కడ 12వ అధ్యాయంలో కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. యెహోవా మొదటి వచనం దగ్గర నుంచి, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుని వాక్యము అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు దేవుని వాక్యము అబ్రహాముకి ఏమి సెలవిస్తా ఉందంటే, నీవు లెగాలి, నేను పిలుస్తున్నాను నిన్ను, నువ్వు లెగాలి. ఎక్కడి నుంచి? మొదటిగా నీ దేశాన్ని విడిచిపెట్టాలి, రెండవదిగా నీ బంధువులను విడిచిపెట్టాలి, మూడవదిగా నీ తండ్రి ఇంటిని కూడా విడిచిపెట్టాలి. ఏమేమి విడిచిపెట్టాలి? దేశాన్ని విడిచిపెట్టాలి, బంధువులను విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటిని కూడా నీవు విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టాడు కనుక అబ్రహాము దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అనేక మంది జనములకు ఆయన తండ్రిగా ఉన్నాడు. ఇంకా మనం చూస్తే ఈ వాగ్దానం వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈ వాగ్దానము లేదా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. వాస్తవంగా దేవుని బిడ్డలారా, ఈ వాక్యము అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు, ఈ వాగ్దానము అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాముకు సంతానమే లేదు. ఏం లేదు? ఒక్క పిల్లోడు కూడా అబ్రహాముకి లేడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును గనుక నీవు ఆశీర్వాదముగా ఉందువు. వాస్తవంగా దేవుని వాక్యం వచ్చినప్పుడు అబ్రహాము దగ్గర ఏమీ లేదండి. అంటే ఏంటి? సంతానం లేదు. అబ్రహాముకి బోళ్ళని పశువులు ఉన్నాయి, చాలా మంది పనివారు ఉన్నారు, మంచి ఆస్తి కలిగి ఉన్నాడు. ఒక విధంగా చూస్తే ఆ దేశంలో అబ్రహాము సెటిల్ అయిపోయాడు. ఈ సెటిల్ అయిపోయినటువంటి అబ్రహాము దగ్గరికి వాక్యం వచ్చి అంటా ఉంది, అబ్రహామా నువ్వు లెగు, నేను రమ్మంటున్నాను నిన్ను. లెగు అంటే ఏంటి? నేను పిలుస్తున్నాను నిన్ను, నీవు నా మాట విని ఈ స్థలాన్ని విడిచిపెట్టు, లేదా ఈ దేశాన్ని నీవు విడిచిపెట్టు. నీ బంధువులు చాలా మంది ఉన్నారు ఇక్కడ, నీ బంధువులందరినీ కూడా
విడిచిపెట్టు. నీ బంధువులు నీ దేశమే కాదు గాని నీ తండ్రి ఇంటిని కూడా, ఎవరిని? నీ తండ్రిని కూడా, నీ తండ్రి ఇంటిని కూడా నీవు విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఆయన బయలుదేరినప్పుడంట ఫలానా దేశం అని కూడా దేవుడు చెప్పలేదంట. ఇప్పుడు మనం బయలుదేరి ఒక ఊరు వెళ్తున్నాం, ఆ ఊర్లో ఏదో పని ఉందో మనకు తెలుసు కాబట్టి ఇక్కడి నుంచి విజయవాడో లేకపోతే జంక్షనో ఏలూరో నూజివేడో గుడివాడో మనకు తెలుసు. అబ్రహామును పిలిచినప్పుడు నేను నీకు చూపించే దేశము అంటే ఏంటి? ఫలానా దేశం అని కూడా చెప్పలేదు. ఇంకా ఏమన్నాడంటే నేను నిన్ను గొప్ప చేసి, నేను నిన్ను ఆశీర్వదించి, నేను నిన్ను అనేక మంది జనములకు తండ్రిని చేయుదు అన్నాడు. మరి ఒక కుమారుడు కూడా లేదు. దేవుని వాగ్దానం వచ్చేటప్పటికి అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ 75 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు ఉంది చూడండి. 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. వాస్తవంగా 30-35 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాలకు వివాహం జరిగింది అనుకోండి. 75 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు అబ్రహాంకి సంతానం లేదు? దాదాపు 30-35 సంవత్సరాలు సంతానం లేదు. ఈ సంతానం లేనప్పుడు దేవుని వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చి, అబ్రహామా నీవు నా మాట వినాలి, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఒక పిల్లోడు ఉంటే పని, ఈ పిల్లోడికి పిల్లలు పుడతారు, ఈ పిల్లలకి పిల్లలు పుడతారు అని ఏముంటది మనకి? ఒక నిశ్చయత ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. అసలు పిల్లలే లేరు ఇక్కడ. ఎవరు లేరు? పిల్లలే లేనప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేసేదను. దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చేటప్పటికి మనము దేవునికి లాగా, దేవుని కుమారులాగా మనం ఉండమండి. ఎలా ఉంటామంటే మనకు లాగానే మనం ఉంటాం. అయితే దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చి మనల్ని దేవుని క్రియలతో నింపేదిగా మార్చుద్ది. ఏం చేస్తుంది వాక్యము? దేవుని పిల్లలుగా, దేవుని సంతానంగా వాక్యమే మార్చుద్ది, వాక్యమే క్రియ జరిగించుద్ది. సరే, ఇప్పుడు మనం చూసాం అబ్రహాము దేశాన్ని విడిచిపెట్టాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, బయలుదేరి అలా సాగుతా వెళ్తే కనాను దేశం వచ్చింది. అప్పుడు అంటున్నాడు దేవుడైన యెహోవా, ఈ దేశాన్ని నేను మరి నీకు ఇవ్వబోతూ ఉన్నాను, కాబట్టి నువ్వు దాని నిలువున దాని అడ్డమున తిరిగి ప్రార్థన చేయమన్నాడు. అసలు ఒక కొడుకే లేడు కదా, ఒక సంతానమే లేదు కదా. సంతానమే లేనప్పుడు వాక్యం వచ్చి మాట్లాడుతూ ఉంది, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని ఉంది. ఇంకా మనం చూసినప్పుడు హెబ్రీ పత్రికలో ఏమనుందంటే మృతతుల్యుడు అంటే ఏంటి? వారిద్దరు కూడా ఎలా ఉన్నారంటే వారి చేత ఏది అవ్వదు. ఏమవదు? పిల్లలను కంటం అనే పరిస్థితి వారి ద్వారా జరగదు. ఇక్కడ మనం చూస్తే 15వ అధ్యాయంలోకి వద్దాం. ఆదికాండం 15వ అధ్యాయంలోకి వస్తే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము, నీకు బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చినను నేను సంతానము లేని వాడనైపోవచ్చున్నాని, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త ఇవ్వను కదా అని దేవునితో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? దమస్కు ఎలియాజరు ఇంట్లో పెద్ద దాసుడిగా ఉన్నాడు, ఇక అతడే నాకు వారసుడు అవుతాడు తప్ప నాకంటూ సంతానము లేదు కదా. అంటే దేవుడు పిలిచిన తర్వాత ఎన్ని సంవత్సరాలు? ఇంకా అబ్రహాంకి కుమారుడు పుట్టడానికి, వాగ్దాన పుత్రుడు పుట్టడానికి ఇంకా 25 సంవత్సరాలు పట్టింది. ఏం పట్టింది? మరలా 25 సంవత్సరాలు టైం పట్టింది. లాంగ్ టైం అన్నమాట. ఎవరు ఎక్కువగా దేవుని కార్యాల కోసం ఎదురు చూస్తారో వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. కంగారు పడిపోయే వాళ్ళకి, ఆవేశపడిపోయే వాళ్ళకి, తొందరగా ఇది జరగాలి అది జరగాలి అనుకునే వాళ్ళకి దేవుని కార్యాలు అంతగా సహకరించవు. దేవుని కార్యాలను మనం ఎప్పుడు కూడా విశ్వాసముతో ఎదురు చూడాలి. దేవుడు నా జీవితంలో ఒక మంచి అద్భుతాన్ని చేయాలి, దేవుడు నా కుటుంబంలో ఒక మంచి అద్భుతాన్ని చేయాలి,
దేవుడు నా జీవితంలో, నా పిల్లల జీవితంలో, నా వంశంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేయాలని ఎదురు చూడాలి దావీదు వలె. ఇక్కడ మనం చూస్తే ఏమని చెప్తుంది దేవుని వాక్యం అంటే, మరియు అబ్రాహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు దాసుడగునని చెప్పగా యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. చూసారా, మళ్ళా అడుగుతున్నాడు అబ్రహాము. ఓ 10 సంవత్సరాలు గడిచిపోయింది, ఓ 10-15 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అంటున్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయనకి దర్శనం వచ్చింది. దర్శనంలో ఎవరు వచ్చారంటే వాక్యమే అన్నటువంటి దేవుడే వచ్చి మాట్లాడుతా ఉన్నాడు. ఇప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు అబ్రహాము. ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా నువ్వు ఎన్ని ఇచ్చి నాకు ఉపయోగం ఏంటయ్యా? చాలా సంపద ఇచ్చావు, చాలా పశువులు ఇచ్చావు, చాలా మంది పనివారిని ఇచ్చావు, అయినను నేను సంతానం లేని వాడనై ఉన్నాను. ఎలా ఉన్నాడంట? సంతానం లేని వాడనై ఉన్నాను అని ఒక మాట అన్నాడు. మరలా ఏమన్నాడంటే, ఇదిగో దమస్కు ఎలియాజరు నా దగ్గర చాలా నమ్మకంగా ఉన్నాడు కదా, నా తర్వాత ఈ ఆస్తి అంతటికి అతడే వారసుడు కదా అంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇతడు నీకు వారసుడు కాదు, ఇతడు నీకు వారసుడు కాదు. ఏమని చెప్తున్నాడు? నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయనను వెలుపలికి తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. హల్లెలూయా. ఎలాగా? ఆకాశ నక్షత్రాలను లెక్కించడం మన వల్ల అవుద్దా? మనుషుల వల్ల అవుద్దా? సముద్ర తీరమందలి ఉన్నటువంటి ఇసుక రేణువుల్ని లెక్కించడం మనుషుల వల్ల అవుద్దా? నీ సంతానం అలా అవుద్దా అంటున్నాడు. ఒకటేమో అసలు ఇంత మటుకు ఇక్కడ ఏం లేదు, గర్భాన ఒక కొడుకు లేడు, ఉంటే పని వాడిలో నుంచి అనేక మంది పుడతారేమో, వాడిలో నుంచి అనేక మంది జనములు బయలుదేరతారని నమ్మొచ్చు. అసలు ఎంతకీ కుమారుడు లేడు. ఏం లేడు? ఎంతకీ కుమారుడు లేడు. సరే, ఇక్కడ చెప్తున్నాడు ఏమని? నీవు లెక్కించు, చేతనైతే నీ సంతానము అలాగవునని చెప్పాను. మరలా 18వ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ కనపడతా ఉంది, మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదును, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీసుకుని కొంచెం ఆహారం తెచ్చేదును, మీ ప్రాణములను బలపరుచుకుని తరువాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని వద్దకు వచ్చిదరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్లి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఎంత ఆహారం సిద్ధపరిచాడు? 1 మానిక పిండి రొట్టెలు. అక్కడ ఎంతమంది కనపడ్డారు? 3 కనపడ్డారు. ఎవరు? వాక్యముతో పాటు 2 దేవదూతలు. ఎవరు వాళ్ళు? వాక్యం అంటే ఎవరు? యేసు ప్రభు వారే. ఆయనతో పాటు ఎవరు వచ్చారు? 2 దేవదూతలు వచ్చారు. ఎవరు వచ్చారు? 2 దేవదూతలు వచ్చారు. ఈ 2 దేవదూతలు ఎక్కడ కనపడతారు మనకంటే, యేసు ప్రభు వారు చనిపోయి ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన సమాధి ద్వారం దగ్గర కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు కనపడతారు. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఈ 3కి 3 మానికల మెత్తని పిండి తీసుకొచ్చి ఏమంటున్నాడు? యవల రొట్టెలు చేయమన్నాడు. ఏమన్నాడు? ఇంకా మనం చూస్తే ఈ అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దానిని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి వద్ద ఆ చెట్టు క్రింద నిలిచిండెను.
వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడా అనిరి. అడుగగా అతడు, అదిగో గుడారంలోనున్నదని చెప్పెను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు విని చుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా. అంటే ఏంటి? ఆవిడికి కూడా వయసు దాటిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, ఇంకా పిల్లలు పుట్టేటటువంటి అవకాశము లేదు. ఇంకా మనం చూస్తే తన భర్త గురించి కూడా ఆవిడ ఆలోచిస్తా ఉంది. ఏమంటుంది? నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. హల్లెలూయా! నిజమే, ఆయన కూడా ముసలుడు అయిపోయాడు, ఈవిడ కూడా ముసలిది అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మరలా సంవత్సరానికి ఇదే కాలానికి మరి శారా కౌగిట్లో ఒక బిడ్డ ఉంటాడని దేవుడు పలుకుతున్నాడు. వింటున్నారా? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? దగ్గర 99 సంవత్సరాలు వచ్చేసింది. ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 75 సంవత్సరాల వయసులో అబ్రహాం పిలువబడ్డాడు. ఇప్పటికి 24 సంవత్సరాలు వచ్చేసినాయి. దేవుడు ఎప్పుడు చెప్పాడు? 75 సంవత్సరాల వయసులో చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని గొప్ప చేస్తాను, నీవు అనేక జనములకు తండ్రిగా ఉంటావని. 25 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా మరి ఎలా ఉంటది? పిల్లోడు అనేవాడే పుట్ల. ఈయన ఏమంటున్నాడంటే, దమస్క ఎలియాజరు నా ఇంటికి దాసుడు అవుతాడు కదా, అతడే వారసుడు అవుతాడు కదా అన్నాడు. సరే, వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళటం, ఐగుప్తులో ఒక దాసి వీళ్ళకి శారాకి ఇవ్వటం, ఆ శారాని మరి తీసుకొచ్చేసినప్పుడు ఆ దాసిని కూడా వాళ్ళు ఇచ్చేయటం. ఇప్పుడు దాసి కూడా శారా ఎదుట నమ్మకంగా ఉండటాన్ని బట్టి ఈ దాసి అయినటువంటి హాగర్ని అబ్రహాంకి ఇచ్చి శారా పెళ్లి చేయటం. ఈ పెళ్లి చేసిన తర్వాత వాళ్ళిద్దరు కలిపి ఒక కుమారుడు ఇష్మాయేలు పుట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇష్మాయేలు గురించి కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 18వ వచనం, 17వ అధ్యాయం 18వ వచనం. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. హల్లెలూయా! అంటే వాయిదాలు వెళ్ళిపోతుంది. ఏం వెళ్ళిపోతుంది? కొన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రార్థనలోనేమో దమస్కు ఎలియాజరు కాదు, నీకు వారసుడు పుడతాడు అన్నాడు. మళ్ళా ఒక 12-13 సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా గట్టిగా ప్రార్థన చేస్తా ఉంటే మరలా అప్పుడు ఏమని చెప్తున్నాడు దేవుడు? ఈ ఇష్మాయేల్ నీకు కుమారుడు అవడో, ఇతడు నీ కుమారుడే, ఇతన్ని నేను దీవిస్తానులే గాని అయితే నీ గర్భాన్ని పుట్టేటటువంటి వాడు నీకు వారసుడు అవుతాడు, అతనికి నీవు ఇస్సాకు అని పేరు పెట్టుదు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు? వృద్ధాప్యంలో ఉన్నారు. ఒకవేళ యవనస్తులుగా ఉంటే పోనీ ఎదురు చూస్తారు, ఈ రేపు ఎల్లుండ నాడు నేడు ఆ కడుపు పండుద్ది, కుమారుడు పుడతాడులే అని చెప్పేసి ఎదురు చూడొచ్చు. వీళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయారు. నమ్మటానికి కూడా వీళ్ళకి ఏం చాలట్లేదు, శక్తి చాలట్లా, బలం చాలట్లా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మరలా ఈ సంవత్సరానికి నీకు కుమారుడు కలుగుతాడు, శారా కౌగిట్లో కుమారుడు ఉంటాడు. నిజంగానండి, దేవుని వాగ్దానం ఎవరికి వచ్చుద్దో, దేవుని వాక్యం ఎవరి దగ్గరకు వచ్చుద్దో వాళ్ళ వల్ల ఏం కాదు. ఎవరి వల్ల? వాక్యం నీ దగ్గరకు వచ్చినా, వాగ్దానం నీ దగ్గరకు వచ్చినా, దర్శనం నీ దగ్గరకు వచ్చినా, దేవుని కళ నీ దగ్గరకు వచ్చినా నీ వలన ఏమీ కాదు, నీ వలన ఏమి జరగదు. దేవుడు పలికాడు గనక దానిని దేవుడే చేస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు నీ జీవితంలో నీ కోసము వాగ్దానం ఇచ్చాడు గనక ఆ వాగ్దానాన్ని ఆయనే చేస్తాడు. మన వల్ల అయితే ఏమీ జరగదు. ఇప్పుడు దేవుడు వెలుగు కలుగును గాక అన్నాడు. అంటే వెలుగు ఎక్కడన్నా ఉందా? అంతకు ముందు ఎక్కడన్నా? ఈ శూన్యంలో వెలుగు అనేదే లేదు. ఈ భూమిని దాటి మనం బయటకు వెళ్తే ఎక్కడ వెలుగు కనపడదు. ఎక్కడంటే ఇక్కడే వెలుగు కనపడదు. ఇక్కడే వెలుగు ఉంటుంది.
దీన్ని దాటి నువ్వు స్పేస్లోకి వెళ్తే ఎక్కడ నీకు వెలుగు కనపడదు. ఇంకా మనం చూస్తే వెలుగు కలుగును గాక అన్నాడు. అప్పుడు దాకా వెలుగు ఎట్లా ఉంటుంది ఎవరికి తెలియదు. అసలు వెలుగు అంటే ఏంటి ఎవరికి తెలియదు. ఇప్పుడు వెలుగు కలిగింది. అలాగే నక్షత్రములు కలుగును గాక అన్నాడు ఆయన. ముందు వెలుగు కలిగిందా, తర్వాత నక్షత్రాల? సూర్యుడా చంద్రుడు తర్వాత? ముందే వెలుగు. వెలుగు లేనప్పుడు వెలుగు కలుగును గాక అని దేవుడు పలికినప్పుడు దేవుడు పలికాడు గనక వెలుగు అనేది ఏమైంది? కలిగింది. వెలుగు అనేది మనకి కలిగింది. ఇప్పుడు దేవుడు సూర్యుడు కలుగును గాక, చంద్రుడు కలుగును గాక అని ఆయన పలికాడు గనక అది జరిగింది. అబ్రహాము జీవితంలో కూడాను నీకు వారసుడు పుడతాడు అని ఆయనే పలికాడు. ఎవరు? మనం పలుకుంటాం చాలా పలుకులు, మనం చాలా అనుకుంటాం, అవన్నీ జరగవు. దేవుడు పలికాడు గనక అబ్రహాము జీవితంలోనికి వారసుడు వస్తాడు. అలాగే మన జీవితంలో మనం వాగ్దానం పొందుకున్నట్లయితే, ఒకవేళ దేవుని స్వరాన్ని మనం వినినట్లయితే నీ వల్ల ఏం కాదు, నీ వల్ల ఏమీ కాదు. నీ వల్ల అయ్యేది ఏంటంటే ఆయన చెప్పినట్లు నువ్వు చేస్తే చాలు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో ఏ మేలులు చేయాలన్నా, ఏ దీవెనలు నీకు రావాలన్నా మొత్తం దేవుడే చేసేది, వాక్యమే చేసేది. మన వల్ల ఏమీ కాదు. లాజరు బయటికి రా అని పిలిచాడు ఆయన. లాజరు వచ్చాడా రాలేదా? చనిపోయినటువంటి చిన్న కుమార్తెను పట్టుకొని, చెయ్యి పట్టుకొని తల్లి తాకుమి లేనప్పుడు ఆవిడ లేచిందా లేగలేదా? లేచిందా? గుడ్డివాడికి మరి కన్నులు వస్తే అక్కడ కోనేరులోకి వెళ్ళి కడుక్కోమన్నప్పుడు వాడి కన్నులు వచ్చినాయా రాలేదా? మనము అనుకున్నది ఏది జరగదండి. మనం అనుకున్న ఏవి జరగవు. దేవుడు చెప్తే జరుగుతాయి. ఆయన మాటలు మనకు వస్తే జరుగుతాయి. ఆయన స్వరం మన దగ్గరకు వస్తే జరుగుద్ది. ఆయన వాగ్దానం మన దగ్గరకు వస్తే అది జరుగుద్ది. మనం అనుకున్న ఏవి జరగవు. ఇప్పుడు ఈ అబ్రహాము గాని శారా గాని ఏమనుకుంటున్నారంటే, నా భర్త ముసలివాడు అయిపోయాడు కదా నా యజమానుడు అని ఎవరు అనుకుంటున్నారు? శారా అనుకుంటుంది. ఇంకా నేను మరి నాకు స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదా, బిడ్డలు పుట్టే అవకాశం నా దగ్గర లేదు కదా. నిజమే, లేదు. అబ్రహాంకి ఏం లేదు, యవ్వనం లేదు. శారాకి సుఖంగా ప్రసవమయ్యేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఇదంతా ఎవరి వల్ల జరిగింది అంటే దేవుడు పలికాడు గనక, దేవుని వాగ్దానం వచ్చింది గనక, దేవుని వాగ్దానమే ఈ పనులన్నీ చేస్తా ఉంటది. ఏది? పిల్లలు కని అంత శక్తిని శారాకి ఎవరిచ్చారు? దేవుని వాక్యం ఇచ్చింది. హల్లెలూయా. ఎవరిచ్చారు? మన వల్ల ఏమీ కాదండి. మన వల్ల ఏంటంటే ఆయనకి లోబడి, దేవుని వాక్యానికి లోబడి మనం ఉన్నట్లయితే దేవుని వద్ద నుంచి వాగ్దానం వచ్చుద్ది. ఏమొచ్చుద్ది? దేవుని వద్ద నుంచి వాగ్దానం వచ్చుద్ది. ఆ వాగ్దానమే నిన్ను మార్చుద్ది. ఆ వాగ్దానమే నీ పరిస్థితులు మార్చుద్ది. ఆ వాగ్దానమే నిన్ను గొప్ప చేస్తుంది. ఉదాహరణకి దావీదు గారు ఉన్నారు. దావీదు గారు ఎక్కడున్నాడు? 8వ వాడుగా ఉన్నాడు. గొర్రెల దగ్గర చిన్నవాడుగా ఉన్నాడు. అందరిలో గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు దేవుని వాక్కు ఎవరి దగ్గరికి వెళ్ళింది? గొర్రెలు కాస్తున్నటువంటి దావీదు దగ్గరికి వెళ్ళింది వాక్యం. ఎక్కడికి వెళ్ళింది? గొర్రెలు కాసేటటువంటి దావీదు దగ్గరికి వెళ్ళిన వాక్యం దావీదుని ఆ గొర్రెలు కాచే స్థితిలో ఉంచలా. ఎక్కడ తీసుకొచ్చింది? అక్కడ నుంచి సౌలు దగ్గరికి తీసుకొచ్చింది. అర్థమవుతుందా? సౌలు దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? సౌలు కత్తులు మోసేవాడుగా, ఆయుధాలు మోసేవాడుగా ఒక పోస్ట్ వచ్చింది. ఇక్కడ సౌలు దగ్గరికి వస్తున్నాడు, వెళ్ళి గొర్రెలు మేపుతా ఉన్నాడు. సౌలు దగ్గరికి వస్తున్నాడు, వెళ్ళి గొర్రెలు మేపుతా ఉన్నాడు. ఇలా మనం చూస్తే ఈ గొర్రెలు మేపేటటువంటి స్థితిలో కూడా ఈ మధ్యలో ఏమొచ్చింది? అభిషేకం వచ్చింది. ఏమొచ్చింది? అభిషేకం వచ్చింది. దేవుని ఆత్మ దావీదు మీద బలంగా వస్తా ఉంది. అటు గొర్రెలు కాసుకుంటున్నాడు, ఇటు సౌలు దగ్గరికి వస్తున్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు, సౌలు దగ్గరికి వస్తున్నాడు, వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ అభిషేకం దావీదు మీదకి వచ్చింది కదా. ఇప్పుడు అభిషేకం ఉన్నటువంటి దావీదు ఎదుటికి సింహం వచ్చింది. ఏం జరిగింది? దాన్ని చంపేశాడు. ఈ అభిషేకం కలిగినటువంటి లేదా ఈ పిలుపు కలిగినటువంటి దావీదు దగ్గరికి ఎలుగుబంటి వచ్చింది. ఏం జరిగింది? దాన్ని చీల్చివేశాడు. ఈ పిలుపు ఉన్నటువంటి వ్యక్తికి, ఈ అభిషేకం ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి
ఏమొచ్చింది? లేదా గొలియాతు వచ్చాడు. అతని ముందుకు ఎవరు వచ్చారు? గొలియాతు వచ్చాడు. ఏం జరిగింది? ఇలా మనం చూస్తే దావీదు దగ్గరకు వచ్చినటువంటి వాక్యము, దావీదు దగ్గరకు వచ్చిన పిలుపు, దావీదు మీదకి వచ్చినటువంటి అభిషేకమే సింహాన్ని జయించింది, ఎలుగుబంటిని జయించింది, గొలియాతుని జయించింది, దావీదుని అధిపతుల్లో గొప్ప అధిపతిని చేసింది, రాజుని చేసింది, మహారాజుని చేసింది. ఇప్పుడు దావీదు వల్ల ఏమన్నా అవుద్దా? దావీదు వల్ల ఏమన్నా అవుద్దా? దావీదు వల్ల కూడా ఏమీ జరగదు. దేవుని వాక్యము నీ దగ్గరకు వస్తే దానికి నీవు లోబడితే చాలు. దేవుని వాక్యం నీతో మాట్లాడుద్ది, దేవుని వాక్యం నీకు దర్శనమిస్తుంది. దేవుని వాక్యము నీతో చెప్పిన తర్వాత నీ వల్ల ఏమీ అవ్వదు, కానీ దేవుని వాక్యమే ఆ కార్యాలన్నిటినీ జరుగుతుంది. సరే, తరగతి గ్రామంలో ఉన్నటువంటి జకర్యా, ఎలిజబెత్లు ఉన్నారు. ఈ జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవాలయంలో పరిచర్య చేస్తా ఉన్నాడు. దేవాలయంలో పరిచర్య చేస్తా ఉంటే అక్కడ మనం చూస్తే ఒక ప్రక్కన దేవదూత ఆయనకి ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత మనం చూస్తే 8వ అధ్యాయం, జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్లి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతనిని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో, జకర్యా, భయపడకము, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కొనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. చూడండి, ఇప్పుడు జకర్యా కూడా ఏమొచ్చింది? దేవుని వాక్యం వచ్చింది. దేవుని దూత వచ్చింది అక్కడికి. కుడివైపున ఉన్నటువంటి దూత మాట్లాడుతూ ఉన్నాడు, జకర్యా నీవు భయపడొద్దు, మరియా నీవు భయపడొద్దు. ఏమని చెప్తున్నాడు ఆయన? గాబ్రియల్ దూత, భయపడవద్దు, ఎందుకంటే దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చింది, దేవుని వద్ద నుంచి సమాధానం నీ దగ్గరకు వచ్చింది, దేవుని చిత్తానికి మీరు లోబడ్డారు కనుక దేవుని వాక్యము, దేవుని మాట మీ దగ్గరకు వచ్చింది. కాబట్టి మీరు కూడా, వీళ్ళు ఎలా ఉన్నారు? వీళ్ళు కూడా బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఎలాంటి వారు వీళ్ళు? వీళ్ళు కూడా బహుకాలం గడిచిన వృద్ధులు. ఇద్దరు కూడా వృద్ధులైపోయారు. అయితే వీళ్ళ దగ్గరికి ఏమొచ్చింది? వాక్యం వచ్చింది. ఇప్పుడు వాక్యం వచ్చిన తర్వాత దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీకు కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి యోహానని మీరు పేరు పెడతారు. మరి వీళ్ళ వల్ల అవుద్దా? ఈ వృద్ధుల వల్ల అవుద్దా? బిడ్డను కంటము, సంసారం చేయటం అయ్యే పనేనా? అవదు. కానీ ఇప్పుడు దేవుని వాక్యం అక్కడికి వచ్చి ఏం చెప్తుందంటే, నీవు కుమారుణ్ణి కంటావు, నీ భార్య కుమారుణ్ణి కంటది అని చెప్తుంటే ఈయన నమ్మలేకపోతా ఉన్నాడు. నమ్మకం సాగట్లా. మేము వృద్ధులం కదా, మేము పండిపోయి ఉన్నాం కదా, ఈ వయసులో ఇది ఎలా జరుగుద్ది అని అతడు నమ్మట్లా. ఇంకా మనం చూస్తే చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే, జకర్యా, ఇది ఎలాగూ తెలియను, నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. నిజమే, మనకి చాలా బలహీనతలు ఉంటాయి. మన విశ్వాస జీవితంలో మన దగ్గర కూడా చాలా లోటుపాట్లు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చెప్తుంది? దూత, నేను దేవుని సముఖమునందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకు ఈ వర్తమానము నీకు తెలుపుటకు పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడుక మౌనివై ఉండు అని అతనితో చెప్పాను. హల్లెలూయా. అంటే ఏంటి? దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటే నెరవేరుద్ది. దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వాక్యమే నెరవేరుద్ది. దేవుని సన్నిధిలో నుంచి మన దగ్గరికి వచ్చినటువంటి వాగ్దానమే నెరవేరుద్ది. కానీ మన వలన ఏదీ కాదు, మన వలన ఏది కాదనమాట. చాలా మంది నా వల్ల అదైంది ఇదైంది అనుకుంటారు. ఏది కాదు. దేవుడు చేయకుండా నువ్వు దేవునిది ఏది చేయలేవు నువ్వు. ఇక్కడ మనం చూస్తే యోహాను ప్రవక్త పుట్టారు. ఎవరు పుట్టారు? ఇక్కడ జకర్యా, ఎలిజబెత్లకు ఎవరు పుట్టారు? యోహాను ప్రవక్త పుట్టారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ముందు దేవుని పిలుపుకి మనం లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని సన్నిధికి మనం లోబడాలి. మనం లోబడి ఉన్నట్లయితే
దేవుని వాక్యమే మనల్ని నీతిమంతులుగా మార్చుద్ది. దేవుని వాక్యమే మనల్ని పరిశుద్ధులుగా మార్చుద్ది. దేవుని వాక్యమే మనల్ని యథార్థవంతులుగా మార్చుద్ది. దేవుని వాక్యమే మనల్ని దేవుని కుమారులుగా మార్చుద్ది. దేవుని వాక్యమే మనలను ఆశీర్వాదానికి వారసులుగా మార్చుద్ది. దేవుని వాక్యమే మనల్ని దావీదు వలె మంచి యోధుడిగా మార్చుద్ది. మన వల్ల ఏది కాదండి. చాలా మంది నా బలం అనుకుంటారు, నేనేదో చేస్తున్నాను అనుకుంటారు. వీళ్ళ వల్ల ఏమీ కాదు. దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టిన తర్వాత అది దేవుడే చేస్తాడు. కాబట్టి మనము ఎలా ఉండాలంటే అబ్రహాం వలె పిలుపుకి లోబడాలి. అబ్రహాం వలె పిలుపుకి లోబడాలి. ఇస్సాకు వలె మనం దేవుని వాగ్దానానికి లోబడాలి. యాకోబు వలె మనము దేవుని వాగ్దానానికి లోబడాలి. ఇదే మాట యాకోబుతో చెప్తాడు. ఏమంటాడు? నిన్ను నేను గొప్ప జనముగా మారుస్తానంటాడు. నిజమే, యాకోబు దగ్గర నుంచి జనం విస్తారంగా పెరిగారు ఇశ్రాయేలీయులు. అబ్రహాముకు పుట్టింది ఒక్కడు, వాగ్దాన ప్రకారం పుట్టినటువంటి వారసుడు ఇస్సాకు. ఇస్సాకుకి ఎంతమంది పుట్టారు? 2 పుట్టారు. 2లో ఒకడు ఫెయిల్, రెండోవాడు పాస్. ఈ పాస్ అయినటువంటి యాకోబులో నుంచి 12 గోత్రాలు బయటకు వచ్చినాయి. ఏమొచ్చినాయి? ఈ 12 గోత్రాల్లో నుంచి ఐగుప్తులో నుంచి వాళ్ళు విడిపించబడినప్పుడు దాదాపు వీళ్ళు కొన్ని లక్షల మందిగా తయారయ్యారు. హల్లెలూయా. మరి ఇన్ని లక్షల మందిని చేసింది ఎవరు? వీళ్ళందరూ ఉన్నారు అప్పుడు? లేరు. ఎవరు? ఇశ్రాయేలీ లేరు, యాకోబు లేడు, ఇస్సాకు లేడు. ఒట్టి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఏమని? నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప చేసేదను, నీవు నా మాటకు లోబడితే అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నేను నీకు చూపించే దేశానికి పద, నేను నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. ఇవాళ చాలా మందికి దేవుడు తోడు అవసరం లేదనుకుంటున్నారు. వాళ్ళు జాతుంటే బాగుండు, వీళ్ళు జాతుంటే బాగుండు, వాళ్ళ తోడు వీళ్ళ తోడు ఉంటే బాగుండు అనుకుంటున్నారు. మనుష్యుల తోడు ఉంటే నువ్వు శాపానికి దొరికిపోతావు. దేవుని తోడు నీకుందనుకో, నువ్వు ఆశీర్వాదంలో ఉంటావు, నీవు పరలోకంలో ఉంటావు, నువ్వు క్షేమంగా ఉంటావు, నీ కుటుంబం క్షేమ స్థితిలో దేవుడు ఉంచుతాడు. కాబట్టి ప్రియులారా, మన వలన ఏది కాదు, మన వలన ఏది కాదు. దేవుని వాక్యమే ఏదైనా చేయగలుగుద్ది. దేవుని వాక్యమే ఏదైనా చేయగలుగుద్ది. ఇక్కడ మనం చూసినప్పుడు కానా విందులో యేసు ప్రభు వారు నీళ్లు పోయమన్నారు. రాతి బాణల నిండా 6 రాతి బాణల నిండా నీళ్లు పోసిన తర్వాత ముంచి ప్రధాని దగ్గర తీసుకెళ్ళమన్నారు. ఇప్పుడు ఆయన పలికితే జరిగిందా? ఆయన పలికితే జరిగిందా? ఇంకా వేరే విధంగా ఏమన్నా జరిగిందా? ఆయన పలికాడు కనుకే జరుగుద్ది. మన వల్ల అయితే అవదు. మనము నిష్ప్రయోజనమైన వారమే. కానీ ఆయన మాటకు మనం లోబడితే, ఆయన వాక్యానికి మనం విలువిస్తే మనము ప్రయోజనకరమైన వారిగా మారిపోతాం. కాబట్టి ప్రియులారా, ఇలా మనం చూసుకుంటే ఎన్నో కార్యాలు. ఒక చోట నీళ్లు చేదుగా ఉన్నాయి. మారా అనబడినటువంటి ప్రదేశంలో నీళ్లు చాలా చేదుగా ఉన్నాయి. అప్పుడు అంటున్నాడు దేవుని సేవకుడితో దేవుడు, ఇదిగో ఆ చెట్టు కొమ్మను నరికి ఆ నీళ్లలో వేయమన్నాడు. ఏమన్నాడు? ఆ చెట్టు కొమ్మను నరికి ఆ నీళ్లలో వేసినప్పుడు ఏం జరిగిందంటే, మారా చేదైన నీళ్లు ఏమైపోయినాయి? మధురములాయను. హల్లెలూయా. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. హల్లెలూయా. దేవుని వాక్యానికి మనం లోబడితే అబ్రహాము వలె ఆశీర్వదించబడతాం, ఇస్సాకు వలె ఆశీర్వదించబడతాం, యాకోబు వలె ఆశీర్వదించబడతాం, మోషే వలె ఆశీర్వదించబడతాం, అహరోను వలె ఆశీర్వదించబడతాం, యెహోషువ వలె ఆశీర్వదించబడతాం. చూడండి, వీళ్ళందరూ దేవుని వాక్యానికి లోబడ్డారు. మన వల్ల ఏమీ కాదండి. దేవుని వాగ్దానం మన దగ్గరికి వస్తే ఆ దేవుని వాగ్దానమే మనలను ఆశీర్వాదానికి వారసులుగా మార్చుద్ది. అందుకే దేవుని వాక్యానికి లోబడి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి.
దేవునికి మనం విధేయత చూపాలి. ఎవరైతే ఆయన సన్నిధిలో దీనులై ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదించేవాడుగా, గొప్ప చేసేవాడుగా ఉన్నాడు. దేవుడి మాటలు మన హృదయాల్లో స్థిరపరచును గాక. ఆమేన్.